ఈ మధ్య కాలంలో ఇతిహాసాలు, పురాణాల్లో తీసుకున్నటువంటి కథలనే సినిమాలుగా చూపిస్తున్నారు డైరెక్టర్లు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి సినిమాలో శివుడికి ముడిపెడుతూ చాలా సినిమాలే రాబోతున్నాయి. కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఈ శివరాత్రి సందర్భంగా అవేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ మైథలాజికల్ స్టోరీస్ ఎక్కువగా మనకు చూపిస్తున్నారు డైరెక్టర్లు. శివుడికి సంబంధించినటువంటి పురాణాల్లో ఉన్నటువంటి కథలని ఒక పాయింట్గా తీసుకొని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ముడిపెడుతూ తీసుకొస్తున్నారు. రీసెంట్గా అలా చాలా సినిమాలే వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ సినిమా వచ్చేసి కన్నప్ప సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆల్మోస్ట్ మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా కూడా రియల్ స్టోరీనే. ఆ సినిమాని ఒక కథగా తిన్నడు కథని తీసుకొని కన్నప్పగా ఆయన శివుడి మీద ఉన్నటువంటి భక్తి ఏ విధంగా చాటి చెప్పారో ఇందులో చూస్తే అర్థమవుతుంది. రీసెంట్గా అందులో ఒక సాంగ్ కూడా వచ్చింది. ఆ సాంగ్ చాలా బాగా వైరల్గా మారి చాలా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ సినిమా వచ్చేసి ఓదెల 2ని అశోక్ తేజ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఓదెల రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి సీక్వెల్స్నే ఈ సినిమా అనమాట. దీంట్లో తమన్నా గారు నటిస్తున్నారు. తమన్నా గారు ఒక నాగ సాధువుగా ఇందులో యాక్ట్ చేస్తున్నారనమాట. సో ప్రీవియస్గా ఆయన చాలా వరకు తీసిన సినిమాల్లో కొంచెం క్రైమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ దీంట్లో మాత్రం ఓదెల 2 నాగసాధు డెఫినెట్గా శివుడి భక్తురాలుగా ఉంటుంది కాబట్టి శివుడికి సంబంధించినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు ఓదెల 2. ఇకపోతే జటాధర. దీంట్లో ఈ సినిమాకి హీరోగా ఈ సినిమాలో హీరోగా సుధీర్ బాబు గారు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఈ సినిమా డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ గారు. ఈ సినిమా ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో జరిగేటువంటి ఒక వజ్రాలు సంపద గురించి జరిగేటువంటి ఒక స్టోరీ. దీంట్లో సుధీర్ బాబు గారు దానికి మైథలాజికల్ కొంచెం లింక్ చేస్తూ శివుడికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా కూడా ఉంటుందని అయితే టాక్ నడుస్తుంది. సో దీంట్లో ఆ సంపదని ఎలా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు, దాన్ని మళ్ళీ శివుడి దగ్గరికి ఎలా చేర్చారని కొంచెం జటాధర అనే సినిమాలో శివుడికి డెఫినెట్గా కనెక్టింగ్గా ఉండే పాయింట్ కూడా జటాధర సినిమాలో ఉంటున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి ఏ మాస్టర్ పీస్. ఈ సినిమా ఏంటంటే కంప్లీట్గా ఒక 2000 కాదు, ఆల్మోస్ట్ ఇంకొక 30 years ఫార్వర్డ్లో ఉంటుంది. బట్ దీన్ని మైథలాజికల్ శివుడికి లింక్ పెడుతూ కూడా ఒక సీన్స్ ఉంటాయట. ఆ సీన్స్ చాలా సినిమాకే హైలైట్ అంట. సో అది సుకు పూర్వజ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. ఈ సినిమా కూడా కంప్లీట్గా శివుడితోటి ముడిపడుతుంది అని కూడా చెప్తున్నారు. అండ్ ఇక ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రీసెంట్ బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు అఖండ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలిస్తే. ఆయువు కోసం మీరు భయపడతారు, మేము మృత్యువుకే ఎదురెళ్తామని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పేటువంటి డైలాగ్స్ చాలా పెద్దగా వైరల్గా మారాయి. దాని తర్వాత ఇప్పుడు అఖండ 2 కూడా అంతే రేంజ్లో ఎక్కువగా రీచ్ వస్తుంది అని కూడా చాలాసార్లు చెప్పారు. అఖండ 2 ఇంకా పెద్ద భారీ స్కేల్లో చేస్తున్నాం, అది ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఆబ్వియస్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని కూడా అన్నారు. ఇంకా అఖండ జస్ట్ కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ అలానే కొంచెం కలిసి ఉంటుంది. దాని తర్వాత వచ్చేటువంటి సాధువులు వీళ్ళ గురించి ఉంటుందన్నమాట, అఘోరాల గురించి. సో ఇక అఖండ 2 కంప్లీట్గా దాని మీదనే రన్ చేసేటువంటి ఒక స్టోరీ అని కూడా చెప్పారు గతంలో. సో ఈ సినిమా కూడా శివుడికి సంధానంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్గా హైందవ కూడా చాలా శివుడికి దగ్గరగా ఉండేటువంటి స్టోరీ. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు నటిస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసేదేమో లుతీర్ బైరెడ్డి గారు. సో ఈ సినిమా కంప్లీట్గా ఒక అడవిలో జరిగేటువంటి శివుడికి సంబంధించిన పురాణాలకు సంబంధించినటువంటి ఒక సినిమా అనమాట. టైటిల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది హైందవ అని. సో ఆ హైందవ అనే టైటిల్లో డెఫినెట్గా సాయి శ్రీనివాస్ గారు దీంట్లో ఇంకొక అఘోర పాత్ర కూడా చేయబోతున్నట్లయితే కొంచెం అయితే టాక్ నడుస్తుంది. సో హైందవలో ఆయన అడవిలో ఉన్నటువంటి శివుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు జరుగుతాయి. దాంట్లో ఆయన అఘోరాగా నటిస్తాడు. దానికి సంబంధించినటువంటి ఏంటి అనేది కూడా ఉంది. ఇప్పుడు ఓదెల 2 కూడా అలానే అలా మల్లన్న స్వామి ఊర్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను ఎలా తరిమి కొట్టాడనేది ఓదెల 2 స్టోరీ. అయితే ఇక్కడ హైందవ స్టోరీ వచ్చేసి ఆయన అడవిలో ఉంటారు. సో అడవిలోనే శివుడికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. దాంట్లో ఆయన అఘోరాగా నటిస్తారు. ఆయన అఘోర కాపరి కూడా కొన్ని టాక్ అయితే నడుస్తున్నాయి. ఈ సినిమాని లుతీర్ బైరెడ్డి గారు చేస్తున్నారు. కంప్లీట్గా ఈ సినిమా కూడా శివుడికి సంబంధించినటువంటిదే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక సాంగ్స్ విషయానికి వచ్చినా కానీ రీసెంట్గా తండేల్ సినిమాలో రిలీజ్ అయినటువంటి మనకు తెలుసు ఓం నమో శివాయ ఎంత పెద్ద అప్లాజ్ వచ్చిందో. ఆ సినిమా కూడా హైందవ
శివుడికి కొంచెం దగ్గరగా ఉన్నట్లే, అది శివుడి గురించే ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి భైరవంలో వచ్చేటువంటి సాంగ్ కూడా కంప్లీట్‌గా శివుడి మీదనే ఉన్నట్టుంది. సో, సినిమాలో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్‌లో శివుడిని తీసుకొని అంటే పురాణాలు, ఇతిహాసాలని ముడిపెడుతూ ఇప్పుడున్న జనరేషన్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ కొంచెం ఆ కాన్సెప్ట్ తీసుకొని మంచి హిట్స్ అయితే అందుకుంటున్నారు. సో, ఈ శివరాత్రి సందర్భంగా సో, వచ్చేటువంటి కంబ్యాక్ సినిమా అంటే ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్‌కి ఉన్నటువంటి సినిమాలు వచ్చేటివన్నీ కూడా శివుడికి చాలా దగ్గరగా అనుసంధానమైనటువంటి స్టోరీనే అనమాట. సో, ఆయనకు సంబంధించినటువంటి స్టోరీని అంటే ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ఏరియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌ని, పురాణాలను తీసుకొని, ఆ లైన్ తీసుకొని ప్రజెంట్ జనరేషన్‌కి కనెక్ట్ చేస్తూ డైరెక్టర్లు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లయితే తెలుస్తుంది. ఇన్‌ఫాక్ట్ అలా వచ్చిన సినిమాలు కూడా పెద్ద హిట్లే అయినాయి. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాలు మనం గతంలో మాట్లాడుకున్నవి కూడా. బట్ ఈ సినిమాలు మరి ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయనేది చూడాలి.